అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి పద్దు. మీరంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో వచ్చి అన్నవరం వెళ్తున్న వ్లాగ్ అండి. ఇది తెల్లవారుజామున మేము 1 గంటకి బయలుదేరామన్నమాట. మేము ఉన్న చోటు నుంచి, అంటే తణుగు నుంచి అన్నవరంకి 120 కిలోమీటర్స్ అండి. తెల్లవారుజామున మేము 12:30 ఆ టైంకి అలాగా బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 2:50 2:40 అట్లా అయ్యిందనమాట. జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. కానీ ఇలాగ మీరు ఎప్పుడన్నా నైట్ టైం బయలుదేరాలి అంటే కనుక సెల్ఫ్ డ్రైవింగ్ అస్సలు వద్దండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతాము, నిద్రకి ఇబ్బంది పడతాము. డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలు రోజులు బాగాలేదు కదండి. మనం సరిగ్గా వెళ్తున్నా ఎదుటి వాళ్ళు మాత్రం సరిగ్గా రారు. కాబట్టి కొంచెం మనం సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ఎవరినన్నా డ్రైవింగ్కి తెచ్చుకోవటం మంచిది. సో మేము కూడా అలాగే డ్రైవింగ్కి వేరే వాళ్ళని తెచ్చుకుని బయలుదేరాం అనమాట. 3 జంటలు బయలుదేరామండి మేము. మా వారి ఫ్రెండ్స్ 2, తర్వాత మేము, ఇలాగా 3 ఫ్యామిలీస్ బయలుదేరామన్నమాట. అలా అన్నవరం వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎన్ని రోజుల నుంచో వెళ్ళాలనుకుంటున్నామండి, అన్నవరం వెళ్ళలేకపోతున్నాము. అది స్వామివారి దయ మాకు ఈ కార్తీక మాసంలో కలిగించారనమాట. అసలు నాకు కళ, కార్తీక మాసంలో నోము నోచుకోవాలి, అన్నవరం సత్యనారాయణ స్వామివారి నోము నోచుకోవాలని చెప్పి. ఇంట్లో నోము కూడా ఈ హౌస్ కట్టిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి నోము నోచుకోలేదండి. భద్రాచలం రాములవారి కళ్యాణం ఇంట్లో చేయించాము, పెళ్లి చేసినట్టు చేయించాము. సో ఆ కళ్యాణం చేసిన తర్వాత మా ఆడపడుచుకు పెళ్ళి అయ్యింది. ఇంకా అది తర్వాత విషయం అనుకోండి. ఇంకా మామూలుగా చెప్తున్నా, ఎప్పటి నుంచో అన్నవరం వెళ్ళాలని ఆశ అనమాట. సో అలాగా అన్నవరం అయితే ఎంటర్ అయిపోయామండి. జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. కానీ వెహికల్స్ మాత్రం 2-3 చోట్ల చూసామండి. లారీలు ఊపుకుంటూ తిప్పుతున్నారనమాట డ్రైవింగు. వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా. సో మాతో పాటు వచ్చిన వాళ్ళు, అదే జెంట్స్ వచ్చారు కదండి, మా వారి ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు అంటున్నారంటే ఏమంటే ఏదైనా ఒక అరగంట ఆగి డ్రైవ్ చేసుకోవటం మంచిది అని. ఎందుకంటే హైవేలో డ్రైవింగ్ అనేది చాలా రిస్కీ అండి. అలా నిద్ర వచ్చినప్పుడు ఒక 1/2 అవర్ అట్లాగా రెస్ట్ తీసుకొని బయలుదేరటం చాలా మంచిది. ఇంక ఎట్టగారికి మేము అన్నవరం అయితే ఎంటర్ అయిపోయామండి. ఇవన్నీ చూసుకుంటూ ఆ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ ఇంకా అన్నవరం అయితే ఎంటర్ అయిపోయాము. మేము ఇక్కడ టోల్ గేట్ దగ్గర, అంటే అన్నవరం కొండపైకి వెళ్ళడానికి ఒక చిన్న టోల్ గేట్ ఉంటుంది, అక్కడ మేము స్లిప్ అది తీసుకొని బయలుదేరామన్నమాట. కొండ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ టైంకి ఎందుకు బయలుదేరారు అని అడుగుతారు. ఆ టైంకి బయలుదేరకపోతే మేము అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. కార్తీక మాసం కదండి, అస్సలు ఖాళీ లేదు కొండపైన. వెహికల్స్ వెళ్తున్నాయి కానీ ఏం కనిపించట్లేదు అని అనుకుంటారేమో. అసలు వెహికల్స్ అన్ని పైన ఉన్నాయండి బాబు. ఆ ట్రైన్కి దిగేస్తారంట ఆ టైంకి. ఇంకా అసలు చాలా క్రౌడ్ ఉందనమాట. ఇదంతా మనం భరించలేమని చెప్పి మా వాళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గరనే ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా వ్రతంలో కూర్చొనిలాగా మేము బయలుదేరేసాం అనమాట. సో మేము ఈవినింగ్ 9కి బయలుదేరి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత రూమ్ అది తీసుకొని చేద్దాం అనుకున్నాం. కానీ అది అంత వద్దు, మీరు బయలుదేరేది ఇక్కడే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోండి అన్నారు. నైటే అన్నీ సర్దుకొని మేము 1 గంటకల్లా 12:30 1 గంటకి అట్లా మేము బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 2:30 2:40 2:50 అట్లా అయిందనమాట. సో ఇంకా అలాగా కొండ మీదకి అయితే వచ్చేసామండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ దగ్గరలో కటిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి ఉంటే వెళ్ళేటప్పుడు ఇవి కొంచెం ఫాలో అవటం మంచిది. నేను డ్రైవింగ్ గురించి చెప్పింది, తర్వాత కొండ మీదకి వెళ్ళటానికి మీరు రూమ్స్ అవి తీసుకొని ఇబ్బంది పడటానికి ఇలాంటివి అన్నీ తెలుస్తాయి కదండి. అందుకని చెప్పి చెప్తున్నా. ఈ లోకాటిలో అంటే లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే ఇంటి దగ్గరే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వెళ్ళటం మంచిది. సో అన్నవరం అయితే వచ్చేసామండి. ఇంకా కొండకాయ పైకి వచ్చేసరికి కొత్త జంట అయితే మాకు కనిపించింది. అన్నవరం అంటేనే ఇంకా కొత్త జంటలు కనిపిస్తారనమాట. అసలు ఖాళీ అంటే లేదండి, ప్రతి కాటేజ్ కూడా ఫుల్గా ఉందనమాట. దానికి తోడు పార్కింగ్ ఎంత ఇబ్బంది అయిందంటే, కార్ పార్కింగ్ అసలు ఎక్కడ ఖాళీ లేదండి, అసలు ఎక్కడ ఖాళీ లేదనమాట. లక్కీగా ఒక కార్ తీస్తున్నారు. ఆ కార్ తీసిన తర్వాత మా కార్ మేము అక్కడ పార్క్ చేస్తాం అనమాట. ఇంకా ఎంత ఇబ్బంది పడిపోయామంటే అంత ఇబ్బంది పడిపోయాము. పార్కింగ్ దగ్గర ఒక్క చోటే మేము ఇబ్బంది పడ్డాము. ఇక వెళ్ళగానే మాకు టికెట్లు తీసేసుకున్నాము. నోము టికెట్లు తీసుకుని నోము దగ్గర కూర్చుండిపోయాము. అది కూడా మేము జస్ట్ అలా వెళుతున్నాము, అప్పుడే వినాయకుడికి పూజ చేసుకోండి అమ్మా అని చెప్పి అంటున్నారనమాట. అంత ఫాస్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇంత లేట్ అయింది. కానీ పూజ కోసం కానీ నోము కోసం కానీ అసలు ఎక్కడ వెయిటింగ్ చేయటం కానీ అసలు ఇబ్బంది అన్నదే పడలేదండి. అలా నోము అనేది మేము వెంటనే కూర్చున్నాం అనమాట. ఇంకొకటి, నోము దగ్గరికి పట్టుకెళ్లాల్సినవి మనం ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ బాక్స్, అగరొత్తులు, గంట, హారతి ఇచ్చుకునే ఆ యాకాత్రి, తర్వాత 5 కొబ్బరికాయలు,
అరటి పళ్ళు, చిన్న బెల్లం ముక్క పట్టుకెళ్తే చాలండి. మిగతావన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. కలశానికి చెంబుతో సహా అన్నీ వాళ్ళే ఇస్తారు. స్వామివారికి ప్రసాదం పెడతాం కదా, ఆ ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారండి. ఇంతకు మించి ఎక్కువగా మనం ఏం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. మనం 2000 రూపాయల్లో నోము నోసుకునే టికెట్ అన్నా తీసుకోవచ్చు, 10,000లో అన్నా తీసుకోవచ్చు. తర్వాత వాటికంటూ ఒక రేట్లు ఉంటాయండి నోముకి, ఆ టికెట్లు ఏమైనా తీసుకోవచ్చు. సో మేమైతే 1000 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము. ఇదిగో చూసారు కదండి, ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు స్వామివారి దగ్గర పెట్టడానికి. ఇవి పెద్ద పెద్దవి వేస్తాయి అనమాట. మనం కొన్న పొట్లాలు వేరుగా ఉంటాయి. ఈ ప్రసాదానికి ఇంకా అసలు ఆకుతో సహా తినేస్తారన్నంత టేస్టీగా ఉంటుందండి స్వామివారి ప్రసాదం. మనం ఇంట్లో తయారు చేసుకుందాం అనగానే ఆ టేస్ట్ అనేది రాదు. ఎగ్జాక్ట్గా మనం తయారు చేసినా రాదు. అది స్వామివారి మహిమ. చూసారు కదా, ఇలాగ నోమైతే నోసుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇక క్రౌడ్ చూపిస్తానండి మీకు. ఒక అక్క మొత్తం వన్నవరంలో ఉన్న టెంపుల్స్ అన్నీ నాకు తీసి వీడియో పెట్టమ్మా, చక్కని వీడియో చేసి పెట్టన్నారు. సో నేను వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్క ఇదిగో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. మాతో పాటు వచ్చిన ఒక 2 జంటలు వెనక్కి ఉండిపోయారనమాట. మేము వెళ్దామన్నా కానీ వాళ్ళు వచ్చేదాకా కదలడానికి ఉండదు. ఇంతమంది జనంలో ఎలా వీడియో తీయాలో తెలియక నేను ఆ చుట్టూ ప్రాంగణం అంతా కూడా నేను వీడియో అయితే తీయలేదనమాట. సో మా స్వామికి తెలుసు కదా. ఇక నోము నోచుకున్న తర్వాత దర్శనం అంతా అయ్యి మనం పట్టుకెళ్ళిన వత్తులు అవి ఉంటాయి కదండి, అవన్నీ అక్కడ వెలిగించుకొని దీపారాధన అయితే చేసుకున్నా. ఈ పక్కనలో ఒకటి కూడా ఏమీ తీయలేదండి. అక్కడ నేను దండం పెట్టుకుంటుందే తీసారనమాట. ఇంకా అందుకే ఎక్కువగా ఏమీ షేర్ చేయలేకపోయా. అండ్ ఇంకా మేము అక్కడ కూడా దీపారాధన చేసేసుకొని ఒక 2-3 ఫోటోలు దిగేసి కిందకైతే వచ్చేస్తున్నామండి. ఈసారి ఖచ్చితంగా మీకు అన్నీ షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇంతవరకే నేను అన్నవరం వీడియో అనేది షేర్ చేసుకుంటున్నా. ఇక కిందకి వచ్చేసేటప్పుడు మీకు ఇక్కడ ఒక రివర్ చూపిస్తున్నాయి కదా, ఇది ఒక ప్రాజెక్ట్ అండి. చాలా బాగుంటుంది. సైట్ సీన్స్ తీసుకోవడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొండ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు సొంత వెహికల్తో వెళ్ళేటప్పుడు ఇలాంటి చోట్ల కొంచెం ఆగుతూ చక్కగా మీరు అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. లోకల్ గైడ్ ఉంటారండి, వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు. చాలా బాగుంటుందండి. మెట్ల మార్గం కూడా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అందరూ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి ఎవరు మెట్ల మార్గంలోనే వెళ్తులా. మేము చిన్నప్పుడైతే మెట్ల మార్గంలోనే వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంకా ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతున్నామంటే ద్వారపుడి. అన్నవరం నుంచి ద్వారపుడికి 20 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి, అంతే. అంతకుమించి ఎక్కువ డిస్టెన్స్ ఏమీ ఉండదు. మాకు దారిలోనే కాబట్టి ఇంకా స్వాములు ఉన్నారు కదండి, మాతో మా వారి ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి అన్నా కదా, వాళ్ళు కూడా స్వాములే అనమాట. సో అందరూ స్వామిని దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ ద్వారపుడి వచ్చేసారనమాట. ఇది ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచిన ఒక మంచి పుణ్యక్షేత్రం అండి ద్వారపుడి. అండ్ అలాగే చాలామంది శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఇరుముడు ఇక్కడే చెల్లించుకుంటారనమాట. ఇక్కడ కూడా కొబ్బరి మొక్కలు అవి తీసుకొస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి గుడి. మీరు కానీ ఎప్పుడన్నా ద్వారపుడి చూసారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ద్వారపుడి చూస్తుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి కూడా ఈ వీడియో చూస్తున్నారో అనేది నాకు ఈసారి కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ అండి, నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఎంట్రన్స్లో ఇక్కడ మనకి వినాయకుడు దర్శనమిస్తారండి, వెనకాలే శివయ్య ఉంటారు. ఈ గుడంతా కూడా అండి చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి కడుతున్నారంటే మా చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా ద్వారపుడి మంచి ఫేమస్ అనమాట. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే సింహం నోట్లోంచి, పులి నోట్లోంచి, ఏనుగు నోట్లోంచి లోపల దర్శనానికి వెళ్ళటానికి నిర్మించిన గుళ్ళు అయితే ఉంటాయన్నమాట. సేమ్ ఇంకా అయ్యప్ప దేవాలయం మనకి శబరిమలలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనేసి అంటారండి. ఇక ఫస్ట్ మా స్వాములందరూ అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. ఈ కంచి పీఠాధిపతి గారు ఈయన ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఆంధ్ర శబరిమలగే పేరుగాంచును అని చెప్పి దీవించారటండి. నిజంగానే శబరిమలకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. సో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఆ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అనుకుంటా అండి. చాలామంది ఇరుముళ్ళు ధరిస్తున్నారు, అక్కడే ఇరుముళ్ళు చెల్లిస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చాలా మంచి గుళ్ళు అయితే ఉంటాయి. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనకి 3 ద్వారాల్లో ఆయన చూపిస్తారని అంటారు కదా, ఆ 3 ద్వారాల్లో చూపించే ఆ సన్నివేశం ఇక్కడ ఒక గుడి రూపంలో కట్టి స్వామివారి దర్శనానికి అయితే మనకి పంపిస్తారనమాట. ఇది చాలా బాగుందండి చూడటానికి, నాకు చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ నేను ఏంటంటే ఫోన్ తీసుకెళ్ళాను. ఫోను కొన్ని చోట్ల అలౌ చేసేవారు కదంటే సెక్యూరిటీ. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సెక్యూరిటీ సరిగ్గా పెద్ద వచ్చున్నారేమి కాదు. దానివల్ల నాకు కొన్ని చోట్ల వీడియో తీయడానికి అయితే సెట్ అయింది. సో మన వాళ్ళకి ఎలాగో షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ కొంచెం బిట్స్ అనేవి తీసాను అనమాట. ఈ అనంత పద్మనాభ స్వామిని అయితే చూసుకున్న తర్వాత ఇంకా వరుసగా ఉంటాయండి గుళ్ళు. ఇక్కడ ద్వారకుల్లో ప్రత్యేకంగా చెప్పుకునే టెంపుల్స్ చాలానే ఉన్నాయి. లేని టెంపుల్స్ అంటే ఇక్కడ అసలు ఉండవండి. ఒకటి ఆత్మలింగం, పెద్ద
ఈ బసవయ్య ఈయన ఉన్నారు కదా, ఇక్కడే అందరూ దీపారాధన అయితే చేసుకుంటారండి. ఈ నందీశ్వరుని విగ్రహం దగ్గర చాలా పెద్దది అనమాట, చాలా పెద్దది. ఇంకా ఇక్కడనే దీపారాధనలు అయితే చేసుకుని ఒక ప్రదక్షిణం తిరిగేసేసి మిగతా గుళ్ళని కూడా మేము తిరిగాం. చాలా బాగుంది చూడండి, ఎంత పెద్ద నందీశ్వరుడో. అండ్ అలాగే ఈ ద్వారపుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసలు యమదేవుడు కూడా ఈ గుడిలో కనిపిస్తారండి. వారాహిదేవి, యమదేవుడు, శనీశ్వరుడు, ఎన్ని అవతారాలు దేవుళ్ళ అవతారాలు ఎన్ని ఉన్నాయో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరూ ఇక్కడనే ఉంటారనమాట. ఇక్కడ అంకాల పరమేశ్వరి అమ్మవారని ఒక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు పవళింపు ఆసనంలో ఉంటారనమాట. ఆ తల్లికి ఉప్పుతో అభిషేకం చేస్తారు. ఈ ఉప్పుతో అభిషేకం చేయటం వల్ల అమ్మవారికి మనం మొక్కుకోవడం వల్ల మనకి రుణబాధలు, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే కనుక తొలుగుతాయని ఒక నమ్మకం అండి. ఉప్పు కూడా మనం పట్టుకెళ్ళిన అవసరం లేదు, అక్కడనే ఉప్పు ప్యాకెట్లు అనేవి అమ్ముతూ ఉంటారు. చూడండి ఎంత పెద్ద శయనం మీద అమ్మవారు పవళింపులో మనకి దర్శనమిస్తున్నారు. చాలా పెద్దదండి. ఇలాగే ఉంటాయండి, చాలా విచిత్రంగా ఉంటాయండి ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహాలు కానీ టెంపుల్స్ కానీ చాలా చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఫోన్ విషయానికి వస్తే నేను చెప్పా కదండి, ఫోన్ తీసుకెళ్ళా కానీ వీడియోస్ తీయటానికి అస్సలు నాకు మా వారు తీస్తూ ఉంటే తిట్టుకుంటానే ఉండేవారు అనమాట. అందరూ ముందు నడుస్తూ ఉంటే నేను వెనకుండేదాన్ని. ఇక్కడ మానసాదేవి టెంపుల్ దగ్గర నేను ఫోన్తో దొరికేసాను అనమాట. సెక్యూరిటీ అక్కడ దొరికా అనమాట. తీయొద్దు అని పట్టుకున్నారు. ఇంకా తప్పక అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసినవన్నీ కూడా యాడ్ చేశాను. ఇక్కడ అమ్మవారి చిన్న క్లిప్స్ ఎందుకు యాడ్ చేశాను అనేది మీకు ఇప్పుడు చెప్తున్నా కదా. మా స్వామి ముందు నడుస్తూ ఉంటే నేను వెనకుండి వీడియోలు తీసుకుంటూ వచ్చేదాన్ని. ఆయన ఏమో తిట్టుకుంటూ ఉండేవారు. ఈ మగవాళ్ళు ఇంతే కదండి, ఇంకా అసలు అర్థం చేసుకోరు కదా. స్వామివారికి నమస్కారం చేసుకునేదాన్ని, కానీ పక్క నుంచి వీడియో తీసుకునేదాన్ని. మా వారి ఉద్దేశం ఏంటంటే ఏదైనా గుడికి వెళ్ళాము అంటే కనుక భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలని ఆయన అంటారు. నేను నమస్కారం చేసుకుంటా, కానీ ఈ వైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను వెళ్ళిన ప్రతి ప్రదేశం చూపించాలని నేను అనుకుంటాను. అక్కడే మా ఇద్దరికి అసలు పడదనమాట. ప్రతి చోట ఆయన ముందు నమస్కారం చేసుకుని ఎదురుకు వెళ్తూ ఉంటే నేను వెనకాల ఫోటోలు వీడియోస్ తీసుకుంటూ వచ్చేదాన్ని. అలా అక్కడక్కడ తీసుకుంటూ మా ఆయన గారి కోపాగ్రహానికి చాలా వరకు గురైపోయాను. ఇక్కడ ప్రత్యేకంగా ఆత్మలింగం ఉంటుందండి, తప్పకుండా దర్శించండి. చాలా ప్రశాంతం అనిపించిందండి నాకు ఆ రోజు శివయ్యని దర్శించాక. అండ్ అలాగే శివయ్యని అక్కడ ఉన్న చిన్న టెంపుల్స్ అన్ని దర్శించుకొని ఈ చివరిగా ఆఖరిగా ఈ వెండి రథం దగ్గరకు అయితే వచ్చాము. వెండి రథం దగ్గర నుంచి మీకు ఈ చుట్టూ తిప్పి చూపిస్తున్నా ఇక్కడ ఒక అద్దాల మండపం కనిపిస్తుంది. ఒక 3 అంతస్తుల్లో అండి. 3 అంతస్తుల్లో ఉన్న అద్దాల మండపంలో రాముల వారు, కృష్ణుల వారు, వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారండి. ఇంకా మేము తిరిగి అలసిపోయి ఈ రథం దగ్గరికి వచ్చి ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని ఆదియోగి శివయ్యని అయితే దర్శనం చేసుకున్నా. ఇక్కడ ఈ గోల్డ్ కలర్లో ఉన్న టెంపులే నేను చెప్పిన టెంపుల్, తప్పకుండా దర్శించండి. తర్వాత ఆదియోగి శివయ్యని శివరాత్రికి ప్రతిష్ఠించారు. ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాం. కింద ఇంకా మనకి కట్టడాలు అవి జరుగుతున్నాయండి, అందువల్ల నేను అంతగా ఎక్కువగా షూట్ చేయాల. డ్రోన్ కెమెరాతో ఇలాంటి చోట్ల షూట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ రకంగా అన్నవరం నుంచి ద్వారపుడి వచ్చి మేము దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరేసాము. సో అదండి నేను అన్నవరం టూర్ ప్లాన్ చేసుకున్న నా ఈ వ్లాగ్. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి.